జిందాబాద్ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వాయిస్ రాహుల్ గాంధీ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ నగర్ के వాయిస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం करेगा हम करेगा सोनिया गांधी जिंदाबाद जय जय कांग्रेस जय जय कांग्रेस जोड़ो जोड़ो भारत जोड़ो जोड़ो वायनाड రాష్ట్రం నుండి వాయనాడ్ కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ కాన్స్టిట్యూన్సీ నుంచి భారతదేశంలోనే దాదాపు 12 లక్షల పైగా పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి దేశంలోని ఒక అత్యధిక మెజార్టీ గెలిపించినటువంటి ప్రజలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి విడతగా భారత్ జోడో యాత్ర చేపట్టి విజయవంతం చేసి రెండో విడతగా మణిపూర్ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వం మణిపూర్లో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని రెండోసారి ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమం అక్కడి నుంచి చేపట్టి దాదాపు 6000 చిల్లర కిలోమీటర్కు ఒక కమిట్మెంట్ పెట్టుకున్నటువంటి నాయకుడు మని రాహుల్ గాంధీ గారిని చెప్ప తప్పదు. అదే క్రమంలో అస్సాం రాష్ట్రంలో ఎంటర్ అయిన సమయంలో భారత ప్రజలు అన్యాయం అయిపోతున్నారో, చట్టాలకు దూరం అయిపోతున్నారో, ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకరినొకరు కలవకుండా, అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లిదండ్రులను కూడా కలవకుండా విడదీసి పరిపాలించే సమయంలో న్యాయం జరగాలి భారతదేశ ప్రజలకు చెప్పి ఒక గొప్ప ఆశయంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు బ్రిటిష్ వారి పైన దాదాపు పాదయాత్ర చేసి ఆ రోజు తిండిపైన ఉప్పుపైన వారి యొక్క పన్ను వేస్తే మరి ఆ పాదయాత్ర చేపట్టిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఇంగ్లీష్లో ప్రభుత్వం ఏదైతే ఉందో వారు వెంటనే ఆ పన్నును రద్దు చేసి మరి చేసిన సంఘటన గుర్తు చేస్తున్నాను. అదే కోవలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా న్యాయం జరగాలంటే ఒక న్యాయత చేపడితే అస్సాం ముఖ్యమంత్రి ఏదో హిమంత శర్మ ఉన్నాడో ఆ యొక్క బీజేపీ గుండాలు ఉసుగొలిపి వారిపైన దాడి చేసేటువంటి పనికి ప్రయత్నం చేసిండ్రు. అది జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మోడీ తప్పకుండా నువ్వు ఓడిపోతావు, తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అన్నటువంటి విషయాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా సోదరులారా, ఇవాళ ఒకవైపు ఏదైతున్నదో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కుల మతాల పేరిట దేశాన్ని విభజించాలనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో యావత్ భారత జాతిని ఐక్యంగా ఉంచాలనేటువంటి ఒక భావనతో, తపనతో రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు ఏదైతుందో వారు మొదటి విడతగా చేపట్టేటువంటి ఒక భారత్ జోడో యాత్ర మరి సఫలీకృతం కావటము, దానికి కొనసాగింపుగా ఏదైతుందో ఇలా భారత న్యాయ యాత్ర అని చెప్పి వారు చేపట్టడం, దేశంలో ఏదైతుందో మణిపూర్ హింసా ఘటనలకు మరి వాటికి ఏదైతుందో మరి వాటికి బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసనతో ఏదైతుందో వారి ఈ రెండో విడత యాత్ర రాహుల్ గాంధీ గారు ఏదైతే మణిపూర్కి వెళ్ళి ఆరంభింప చేయడం, వాస్తవంగా మణిపూర్ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతుందో భారతదేశంలో అంతర్భాగంగా భావిస్తున్నారు. ఇప్పుడు భారతదేశం అంతర్భాగం కాదని అనుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశం అంతర్భాగమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నటువంటి మణిపూర్ ఇలా రెండు కులాల మధ్య ఏదైతుందో చిచ్చు రేపే విధంగా హింస ప్రజ్వలిస్తుంటే, మరి మానభంగాలు జరుగుతుంటే అది ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టుగా ప్రవర్తించడం పట్ల నిరసనగా ఏదైతుందో వారు భారత న్యాయ యాత్ర చేపట్టడం, దాని కొనసాగింపుగా మరి అస్సాంలో ప్రవేశించబోతున్న తరుణంలో అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హిమంత శర్మ గారు ఏదైతున్నదో రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయాన్ని సందర్శిస్తామని చెప్పని భావిస్తే మరి దాన్ని అడ్డుకునే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేపట్టింది. వాస్తవం ఏదైతే ఏ రాజకీయ పార్టీ కానీ మరి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి స్వేచ్ఛ కలిగింది. మరి అటువంటి ఒక స్వేచ్ఛ అనుమతితో కొనసాగుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క యాత్రను
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక హింసాయుత చర్యను ప్రేరేపించే విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమైన ఒక సంఘటనగా ఇవాళ ఒకవైపు ఏదైతున్నదో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కుల మతాల పేరిట దేశాన్ని విభజించాలనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో యావత్ భారత జాతిని ఐక్యంగా ఉంచాలనేటువంటి ఒక భావనతోని తపనతోని రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు వారు మొదటి విడతగా చేపట్టినటువంటి ఒక భారత్ జోడో యాత్ర మరి సఫలీకృతం కావటము దానికి కొనసాగింపుగా ఏదైతుందో వీళ్ళ భారత న్యాయ యాత్ర అని చెప్పి వారు చేపట్టడం దేశంలో ఏదైతుందో మణిపూర్ హింసా ఘటనలకు మరి వాటికి ఏదైతుందో మరి వాటికి బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసనతో ఏదైతుందో వారి ఈ రెండవ విడత యాత్ర రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మణిపూర్కి వెళ్ళి ఆరంభింప చేయటం వాస్తవంగా మణిపూర్ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతుందో ఇది భారతదేశంలో అంతర్భాగంగా భావిస్తున్నారు ఇప్పుడు భారతదేశం అంతర్భాగం కాదని అనుకుంటున్నారు భారతదేశం అంతర్భాగమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నటువంటి మణిపూర్ ఇలా రెండు కులాల మధ్య ఏదైతుందో చిచ్చు రేపే విధంగా హింస ప్రజ్వలిస్తుంటే మరి మానభంగాలు జరుగుతుంటే అది ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టుగా ప్రవర్తించడం పట్ల నిరసనగా ఏదైతుందో వారు భారత న్యాయ యాత్ర చేపట్టడం దాని కొనసాగింపుగా మరి అస్సాంలో ప్రవేశించబోతున్న తరుణంలో అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హిమంత్ శర్మ గారు ఏదైతున్నదో రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయాన్ని సందర్శిస్తామని చెప్పని పెంచుతూ సామాన్య ప్రజలకు ఏదైతుందో వారి జీవితం చిన్నాభరం చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం కొనసాగేటువంటి నైతిక హక్కు లేదో చెప్పంటున్నా మన మత విశ్వాసం అందరికి కావాల్సింది యావత్ సమాజం ఏదైతుందో శ్రీరామచంద్రుడిని దేవునిగా ఆరాధ్య దైవంగా తలుస్తాం ఆ శ్రీరామచంద్రుడి ఆరాధ్య దైవంగా తలుతుందో ఆ శ్రీరామచంద్రుడి పాలన ఏ విధంగా కొనసాగింది వారు ఏ విధంగా పాలన చేయడం జరిగిందో దాన్ని మనం ఉదాహరణ తీసుకోవాలని చెప్పంటున్నాం అదే నిజమైన ఒక రామరాజ్యం అని చెప్పంటున్నాం నిజంగానే మీకు రాముని పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నట్టయితే అలా శ్రీరామచంద్రుడు ఏ విధంగా ప్రజాప్రియానికి అనుగుణంగా పాలన చేయడం జరిగిందో ఆ శ్రీరామచంద్రుడి పాలనను తలంచే విధంగా తల్పించే విధంగా పాలన కొనసాగాలి ప్రజాభిప్రాయానికి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పంటున్నా ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా ప్రజాభిప్రాయాన్ని మనం గుర్తించకుండా సామాన్యుడిపై భారం వేసే విధంగా ఇవాళ ధరల పెంపు కారణమేడుగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ రైతాంగమే కానీ వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో ఇవాళ కనీస మద్దతు ధర ఇవాళ ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా కల్పించలేకపోవడం చెప్పంటూ నేను ఆనాడు మరి యూపీఏ ప్రభుత్వ హయాంలో అమలు చే తలపెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు ప్రతి ఆర్థిక సంవత్సరం క్రమేపీ తగ్గుతవుతున్నాయని చెప్పంటున్నాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలా గ్రామీణ ప్రాంతంలో నివాసితమైనటువంటి వ్యవసాయ కూలీలకు ఒక ఆత్మరక్షణగా వారికి ఒక ఉద్యోగ భద్రత కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించాలని తలంచడము ఇది నిజంగా దుర్మార్గం అని చెప్పంటున్నాను సమాచార హక్కు చట్టం అని చెప్పంటున్నా ఇలా పారదర్శకంగా అవినీతి రూపుమాపే విధంగా ఒక నీతివంతమైన స్వచ్ఛమైన ప్రభుత్వం అందింపు చేయాలని చెప్పని ఆనాడు తలంచి సమాచార హక్కు చట్టాన్ని మరి అమలు చేసి తలపెడితే సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం ఏ విధంగా చేస్తుందో మనం గమనిస్తామని చెప్పంటున్నాం ఇక్కడ మొన్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితం మనం చూస్తామని చెప్పంటున్నాం కేసీఆర్ గారు కూడా ఇదే మోడీ గారి భాషలో ఏది ఇస్తుందో నియంత్రిత పోగొట్టడంతో ఇవాళ ఒకవైపు ఏదైతున్నదో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కుల మతాల పేరిట దేశాన్ని విభజించాలనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో యావత్ భారత జాతిని ఐక్యంగా ఉంచాలనేటువంటి ఒక భావనతోని తపనతోని రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు వారు మొదటి విడతగా చేపట్టినటువంటి ఒక భారత్ జోడో యాత్ర మరి సఫలీకృతం కావటము దానికి కొనసాగింపుగా ఏదైతుందో వీళ్ళ భారత న్యాయ యాత్ర అని చెప్పి వారు చేపట్టడం దేశంలో ఏదైతుందో మణిపూర్ హింసా ఘటనలకు మరి వాటికి ఏదైతుందో మరి వాటికి బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసనతో ఏదైతుందో వారి ఈ రెండవ విడత
యాత్ర రాహుల్ గాంధీ గారు ఏదైతే మణిపూర్కి వెళ్ళి ఆరంభింప చేయటం, వాస్తవంగా మణిపూర్ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతుందో భారతదేశంలో అంతర్భాగంగా భావిస్తున్నారు. ఇప్పుడు భారతదేశం అంతర్భాగం కాదని అనుకుంటున్నారు. భారతదేశం అంతర్భాగమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నటువంటి మణిపూర్ ఇలా రెండు కులాల మధ్య ఏదైతుందో చిచ్చు రేపే విధంగా హింస ప్రచురిస్తుంటే, మరి మానభంగాలు జరుగుతుంటే అది ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టుగా ప్రవర్తించడం పట్ల నిరసన ఏదో వారు భారత న్యాయ యాత్ర చేపట్టడం, దాని కొనసాగింపుగా మరి అస్సాంలో ప్రవేశించబోతున్న తరుణంలో అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హిమంత్ శర్మ గారు ఏదైతున్నదో రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయాన్ని సందర్శిస్తామని చెప్పని అడుగులు పెంచుతూ సామాన్య ప్రజలకు ఏదైతుందో వారి జీవితం చిన్నాభరం చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం కొనసాగేటువంటి నైతిక హక్కు లేదో చెప్పంటున్నా. మత విశ్వాసం అందరికి కావాల్సింది. యావత్ సమాజం ఏదైతుందో శ్రీరామచంద్రుడిని దేవునిగా ఆరాధ్య దైవంగా తలుస్తాం. ఆ శ్రీరామచంద్రుడి ఆరాధ్య దైవంగా తలుతుందో ఆ శ్రీరామచంద్రుడి పాలన ఏ విధంగా కొనసాగింది, వారు ఏ విధంగా పాలన చేయడం జరిగిందో దాన్ని మనం ఉదాహరణ తీసుకోవాలని చెప్పంటున్నాం. అదే నిజమైన ఒక రామరాజ్యం అని చెప్పంటున్నాం. నిజంగానే మీకు రాముని పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నట్టయితే అలా శ్రీరామచంద్రుడు ఏ విధంగా ప్రజాప్రయానికి అనుగుణంగా పాలన చేయడం జరిగిందో ఆ శ్రీరామచంద్రుడి పాలనను తలంచే విధంగా తల్పించే విధంగా పాలన కొనసాగాలి. ప్రజాభిప్రాయానికి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వకుంటే వ్యయానికి అనుగుణంగా కల్పించలేకపోవడం చెప్పంటూ నేను ఆనాడు మరి యూపీఏ ప్రభుత్వ హయాంలో అమలు చేసి తలపెట్టినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు ప్రతి ఆర్థిక సంవత్సరం క్రమేపీ తగ్గుతూనే చెప్పంటున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతంలో నివాసితమైనటువంటి వ్యవసాయ కూలీలకు ఒక ఆత్మరక్షణగా వారికి ఒక ఉద్యోగ భద్రత కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించాలని తలంచడము ఇది నిజంగా దుర్మార్గం అని చెప్పంటున్నాను. ఇది ఇస్తుందో జాతీయ స్థాయిలో కూడా ప్రతిబింబమవుతున్నామని చెప్పని నేను ఉద్ఘాటిస్తున్నాను చెప్పండి. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఏదైనా రాహుల్ గాంధీ గారిపై జరుగుతున్నటువంటి వారు చేపడుతున్న న్యాయ పోరాటానికి అండగా నిలిచే విధంగా వారు ఏ విధమైన దాడులకు వెరవకుండా మీరు ముందుకు నడవండి. రాహుల్ జీ आप संघर्ष करो हम आपके साथ అయిన నినాదంతో యావత్ భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్త అందరూ కూడా ఏదైతుందో అండగా నిలుస్తామని చెప్పి పేర్కొంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. నాయకత్వం